चलना इधर आपको जोड़ी ओके ओके కొంచెం తక్కువ కొంచెం కిందకి వెళ్ళిపోతాయండి మార్నింగ్ తగ్గిందండి ఫ్లో వెళ్తా ఉన్నట్టుంది కాలు ఆంతలేదండి కింద మీద అలానే పెట్టాలి మరీ తగ్గిపోయినా అది సాధ్యం కడతా ఉన్నారు అయిపోవాలి రైతులకు ఇబ్బంది లేకుండా మీరు సహకారం ఇస్తే రైతులకి నార్మల్ ఇప్పటికే లేట్ అయిందండి 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ డబ్బులు లేక ఏం లేక ఎవరు చేయించాలో తెలియకపోతే ఇరిగేషన్ చివరికి మీరు పనికొచ్చారు మీ అందరి వల్ల ఈ పంట బాగా పండుద్ది రైతులు కూడా కొంచెం చేసేయండి కొంచెం తగ్గిస్తారు డబ్బు లేదు కాంట్రాక్ట్ 5 సంవత్సరాలు అలా వదిలేశారు ఏదో విధంగా కొంత తీస్తే మీకు ఉపయోగపడుతుందని ఎనర్జీ చేసుకోండి ఇబ్బంది అయినా సరే ఆడ చేత పని చేయండి జరిగిపోయినామండి తీసి కాడ తీసేస్తే అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఈ లోపల గవర్నమెంట్ సెటిల్ అవుతుంది ఒక 4 రోజులకి అప్పుడు ఎలాగే ముందుకు వెళ్ళాలని ఇది టాప్ ప్రయారిటీ కింద పెట్టుకుని ఇది ఏ విధంగా అయినా వాళ్ళు కొద్దిగా తూడు తీస్తే మీకు రైతులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేసినారు ఇబ్బంది ఎక్కువైపోయింది కాలువ తగ్గించారు కాలువ తగ్గించినా ఇంకొంత సమస్య ఉంది కానీ అర్థం కావట్లేదు గారు చెప్తారు అది పాండ్ లెవెల్ అని ఉంటుంది ఆ పాండ్ వాటర్ అంతకన్నా తగ్గించలేరు ఓపెన్ చేసి తగ్గించారు అనుకోండి మీకు అది తీసింది మీరు పక్క చేయడం కూడా కష్టం అవుతుంది వాటర్ ఉంటే జరుగుద్ది జరిగి మీరు వాటర్ లేకపోతే మీరు అసలు మళ్ళీ మధ్యలో ఉండిపోతుంది ఇవాళ రైతులకి ఆకుమళ్ళు వేసుకునే పరిస్థితి ఉంది కానీ ఎక్కడ చూసినా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాగునీటి కాలువల వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు కూడా గోదావరి డెల్టాలో క్లోజర్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్లోజర్ పీరియడ్లో కెనాల్స్ మెయింటెనెన్స్ జరగడం జరిగేది. గత 5 సంవత్సరాలుగా ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇవాళ కాలువలు ఊడికతోని గుర్రపు డెక్క తదితర వ్యర్థాలతోని మూసుకుపోయి సాగునీరు పొలాలకి సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి రైతాంగం అంతా నా వద్దకు రావడం, నేను ఇరిగేషన్ అధికారులతో చర్చించడం, వారి దగ్గర నిధులు కానీ
చేయడానికి కాంట్రాక్టర్లు కానీ లేని పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా దాదాపుగా రాష్ట్రంలో 95,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు ఎవ్వరూ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రైతుల సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన చేసి చివరికి ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలని ఉపయోగించుకొని రైతులతో సమన్వయం చేసుకుని రైతుల సహకారం తీసుకొని మొట్టమొదటిగా కాలువల్లో గుర్రపుడెక్క తొలగించినట్లయితే కొంతవరకు రైతాంగానికి నీరు అందుతుందనే ఒక ఆలోచనతో ఇవాళ ఇరిగేషన్ అధికారుల సహకారంతో ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ అధికారుల సహకారంతో కూలీల సహకారంతో ఇవాళ మొట్టమొదటిగా ఏదైతే కాకినాడ కెనాల్ ఉందో ఈ కాకినాడ కెనాల్ పైన అనపర్తి నియోజకవర్గంలో దాదాపు 22,000 ఎకరాలు 34,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలువ హైట్ కూడా తగ్గించి నీరు తగ్గించి ఫ్లో తగ్గించి ఉదయం నుంచి దాదాపుగా 1,500 మంది ఉపాధి హామీ కూలీలు ఇవాళ ఈ కాలువ పైన అనపర్తి నుంచి కింద సంపర వరకు పనిచేయడం జరిగింది. కొంతవరకు తొలగించగలిగారు. ఇంకొక 2 రోజులు ఈ విధంగా పనిచేస్తే తప్పించి గుర్రపుడెక్క తొలగని పరిస్థితి. ఇది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా తయారైన పరిస్థితి. ఇవాళ రైతులు 5 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. రైతుల ఇబ్బందులు తొలగించడమే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. దానిలో భాగంగానే ఇవాళ పరిస్థితులు అనుకూలించకపోయినా అందరి సహకారంతో ఇవాళ ఒక సరికొత్త ఆలోచనతో ఈ విధంగా ముందుకెళ్ళి రైతులకి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం.